అసలు శివం అంటే ఏంటి, శవం అంటే ఏంటి, ఈ రెండింటికి తేడా ఉంది కదా. సో దాని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. హాయ్ అండి, నమస్తే. నా పేరు మహాలక్ష్మి లావణ్యరాజ్. సో ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే, ఒక ప్రాణం అంటే దాన్ని ఏమంటామంటే జీవం అంటాం. జీవం అంటే జీవుడు, జీవుడు అంటే శివం, శివం అంటే భగవంతుడే కదా. సో మనిషిలో ప్రాణం ఉన్నంతసేపు మనిషిని జీవుడు అంటారు. అంటే శివంతో సంబోధిస్తారు. అంటే భగవంతునితో సమానం అన్నమాట. మనిషి ప్రాణవాయువుతో నిండిన ఒక దేహాన్ని శివం అంటారు. సో ఆ శివము లేని రోజు, అంటే ఆ ప్రాణవాయువు మన నుంచి దూరమైన రోజు శవంతో సమానం అన్నమాట. అంటే మన మనిషి దేహం పంచభూతాలతో తయారవుతుంది కనుక ఈ పంచభూతాలకు అధిపతి శివుడు అన్నమాట. సో శివుణ్ణి శివం అని పిలుస్తారు. శివుడు లేని రోజు, ప్రాణం పోయిన రోజు శవంతో సమానం, తీసుకెళ్ళి బయటపడేస్తారు. సో మనిషిని మంచిగా ఉన్నప్పుడు, పంచభూతాలు మనలో ఉన్నప్పుడు మనిషిని శివంగా కొలుస్తారు. మనం డిసిప్లిన్గా ఉండాలి. యాక్చువల్గా ఆ పంచభూతాలు మనం నడిపిస్తాయి అన్నమాట.